దక్కించుకోవాలనుకున్న సీటు దక్కించుకున్నామంటే అది కూడా ఫ్యాన్ పార్టీలో అంటే చాలా చాలా గొప్ప విషయమని ఆ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. అయితే ఆ ఆర్ట్ పార్టీలో అందరికీ ఉండదని, అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుందని ఫ్యాన్ పార్టీలో ఆ ఆర్ట్ ఉన్న వారిలో రాజమండ్రి ఎంపీ ఫ్యాన్ పార్టీ నాయకుడు మార్గాని భరత్ తొలి వరుసలో, అది కూడా అగ్రస్థానంలో ఉంటారని సదరు వర్గం సోదాహరణగా వివరిస్తోంది. రాజమండ్రి ఎంపీగా ఆయన ఉన్నా సిటీ ఎమ్మెల్యే సీటుపైనే ఆయన మోజు పెంచుకున్నారని, అందుకోసం దాదాపు 2.5 ఏళ్లుగా ఆయన సదరు సీటు కోసం తాడేపల్లి ప్యాలెస్ లోని అధినేతతో పాటు ఆ పార్టీలోని అగ్రనేతలను సైతం బాగానే కాకాపట్టారని, తద్వారా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే టికెట్ ను దక్కించుకున్నారని, అందులో భాగంగా రాజమండ్రి సిటీ పరిసర ప్రాంతాల్లో కీలక పోస్టులు, నామినేటెడ్ పదవులన్నీ తన అనుకూల వర్గం వారికి ఏరి కోరి మరీ ఈ మార్గాని భరత్ కట్టబెట్టాడని, అయితే ఈ కాకాపట్టే కళ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అంతగా తెలియదని, అందుకే ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం తన గుప్పెట్లోనే ఉందని అనుకుంటున్నారని, కానీ ఒంగోలు ఎంపీ సీటు మాత్రం తాను అనుకున్న వాళ్లకు ఇప్పించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ వర్గం సోదాహరణగా విపులీకరిస్తోంది. కానీ మార్గాని భరత్ మాత్రం అలా కాదని, ఆయన గత ఎన్నికల ముందు ఇలా పార్టీలో చేరి అలా ఎంపీ టికెట్ దక్కించుకున్నారని, జగన్ వేవ్ తో పాటు కాలం కూడా కలిసి రావడంతో ఆయన ఎంపీగా గెలుపొందారని, అయితే మార్గాని భరత్ సినిమా నటుడిగా ఓ సినిమాలో సైతం నటించారని, దీంతో ఆయన వ్యతిరేక వర్గమంతా మార్గాని భరత్ ఏకచిత్ర నటుడు అంటే సింగిల్ సినిమా హీరో అంటూ ట్యాగ్ లైన్స్ ఇచ్చి మరీ ఆయనపై వ్యంగ్య బాణాలు సంధిస్తోందని గుర్తు చేస్తోంది. అయితే రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలవటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదని, ఎందుకు అంటే గత ఎన్నికల జగన్ వేవ్ బలంగా వేచినా రాజమండ్రి సిటీ రూరల్ సీట్లు 2 సైకిల్ పార్టీ ఖాతాలోనే పడ్డాయని, అదే కాక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బరిలో దిగాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ చాలా కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఆ క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జక్కంపూడి రాజా జిల్లాలోని కీలక పదవులన్నీ తన వర్గం వారికే పట్టుబట్టి మరీ కట్టబెట్టారని, ఆ సమయంలో ఎంపీ మార్గాని భరత్ కు జక్కంపూడి రాజాకి మధ్య చిన్నిపాటి ప్రపంచ యుద్ధమే జరిగిందని, కానీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాత్రం మార్గాని భరత్ వైపే ఫ్యాన్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపిందని, ఇక రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్ జక్కంపూడి బ్రదర్స్ గట్టి పట్టు ఉందని, అలాంటి వేళ భరత్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనతో కలిసి వీళ్ళిద్దరూ పని చేస్తారా అంటే సందేహమేనన్న అభిప్రాయం అయితే పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతోందని, అలాంటి వేళ ఈ భరతుడు తన గెలుపు కోసం చాలా తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుందని, ఏది ఏమైనా ఓవైపు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే, అలాగే టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయని, తో ఓట్లు చీలే అవకాశం లేదని, అలాగే ఆ 2 పార్టీలతో కలిసి బీజేపీ సైతం వెళితే ఆ కూటమి అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందని, ఎందుకు అంటే 2014 నాటి ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, మరోవైపు జగనన్న వదిలిన బాణం అంటూ గత ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ కోసం ప్రచారం చేసిన ఇదే వైఎస్ షర్మిల నేడు పీసీసీ అధ్యక్షురాలుగా హస్తం పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి మరీ పోరాడుతోందని, అలాంటి సమయంలో ఆ సింగిల్ సినిమా హీరో రానున్న ఎన్నికల బరిలో నిలిచి ప్రత్యర్థుల పార్టీల అభ్యర్థితో ఫైటింగ్ చేసి హీరోగా నిలుస్తాడా, జీరోగా మిగులుతాడా అంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనన్న ఓ చర్చ అయితే సదరు సర్కిల్లో వాడి వేడిగా నడుస్తోంది.